చదువుతాం, మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటాం. ముందుగా మా గొడ్లవల్లి సార్ గారికి మంచి పేరు ప్రతిష్టలు రావాలి. వారి కవితలు ఈ మధ్య చాలా బాగా రాస్తున్నారు. ధన్యవాదాలు సార్, అభినందనలు మీకు. ఆ తర్వాత మీరు వస్తేనే సభకి నిండుదనం వస్తుంది. చూడండి ఎంత బాగుందో, కలకల్లాడుతుంది మా సభ ఇప్పుడు. పద్మావతి గారు మాట వినిపిస్తలేదా? ఇప్పుడు వినిపిస్తుంది, ఇందాక వినవాళ్ళ. పద్మావతి గారు చదవండి మేడం. వాగ్దేవి జన్మదిన సందర్భంగా నా కాప్రా మల్కాజిగిరి కవుల అంతర్జాల సమావేశానికి మౌనశ్రీ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, రాధా కుసుమ గారు, దీపక్ జ్ఞాతి గారి ఆధ్వర్యంలో జరిగే ఈ అంతర్జాల కవి సమ్మేళనంలో నా కవిత వాగ్దేవి విభూషిత ఏమైంది? ఏం లేదు, వస్తున్నా. అంటే ఫోన్ ఓపెన్ చేస్తా. ఇదే మరి కాగితం మీద రాసుకొని పెట్టుకోవాలి రెడీగా. అక్షర దినోత్సవం అమ్మ బడిలో వీణాపాణి ఒడిలో వాగ్భూషణి విద్యావాణి వినయ భూషితయ సర్వ గుణ సంవర్ధిని శ్రద్ధా భక్తితో నిన్ను పూజిస్తూ విద్యా జ్ఞానము నొసగుమని ప్రార్థిస్తూ సాధనతో ఆరాధనతో ధవళ వస్త్రధారిణివైన వీణా పుస్తక పాణికి కైమోడ్పులు అర్పించదము. శ్వేతాంబరి శ్వేత పద్మాసిని మరాళ సింహాసిని అమల వంద్య సనాతని తేజ స్ఫూర్తి ప్రదాయిని వాణీపాణి వేద విజ్ఞాన స్వరూపిణి వాగీశ్వరి జ్ఞాన విజ్ఞాన వరూధిని విద్యా సంపదతో వర్ధిల్లాలని వాగ్బుద్ధి జ్ఞానపు సిరులతో మము దీవించాలని కొలిచెదము. విద్యయే మనిషికి ఆభరణమని, రూపం ధనం వివేక గుణ సంపన్నమని, ఎవ్వరూ దొంగిలించలేని మనోవికాస విజ్ఞానమని, విశ్వ విద్యా జ్ఞానానికి శక్తి స్వరూపము నీవే. చతురార్థ విద్యార్జిత నిరంజిని వేదాలకు నిలయమైన గాయత్రీ దేవిగా ఏ వేళల కొలిచితి నేను. సంగీత సాహిత్య సమలంకృతే దివ్య జ్ఞాన సంవర్ధిని గంగా యమునా సరస్వతి సంగమ ఈశ్వరి సర్వాలంకార శోభితాగ్రణి గీర్వాణి సర్వాణి మాణిక్య వీణా ముకులాలయంతి కాత్యాయని మదాలస మంజుల పదభూషిత నమో నమో శారదే భారతి వేదాగ్రణి. ఇది సరస్వతి ప్రార్థన. సరస్వతి ధన్యవాదాలు. ధన్యవాదాలు మేడం, అభినందనలు మీకు. సరస్వతి కటాక్షం మీకు సంపూర్ణంగా ఉంది, నాకైతే అర్థమైపోయింది. పూర్తి కటాక్షం మీకు ఇచ్చేసాడు దేవుడు. అయినా ఇంకా కొంచెం ఇంకా 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 ఇవ్వాలని మేము కూడా మీ తరపున ప్రార్థిస్తాము సరస్వతి దేవిని. ఇలాగే ఎప్పుడు మాకు కవితలు చదివి వినిపించాలని పద్మావతి గారిని కోరుతూ సుధా కొలచన గారు, శ్రీ సుధా కొలచన గారు ఉన్నారా? 5 నిమిషాలు వస్తారు. ఓకే, 5 నిమిషాలు వెయిటింగ్ లేదు, ఏం లేదు, వేరే వాళ్ళని పిలిచేస్తున్నా. డాక్టర్ రవీంద్ర బాబు వర్మ గారు, మీరు అరవకుండా నెమ్మదిగా చదవండి. సభా సరస్వతికి నా నమస్తులు. రవీంద్ర బాబు గారు చదవండి. చదువుతున్నా. మౌనశ్రీ మలిక్ గారికి, రాధా కుసుమ గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి, కృష్ణారెడ్డి గారికి, మిగతా మా కవులందరికీ నా నమస్సులు. ఇప్పుడు నేను చిన్న పాట అండి, తర్వాత కవిత. శారదగా బాసిలు చైతన్య దీప్తి అనేకమై జగములేను ఏకాత్మక మాతృశక్తి
బాసరలో శారదగా బాసిలు చైతన్య దీప్తి అనేకమై జగములేలు ఏకాత్మక మాతృశక్తి వేకువతో మెల్లమెల్లగా చీకటి చీకాకులు వీచే నిలివెచ్చని జ్ఞాన జ్యోతి దినమని వానికి నా మేలు కొలుపు అంతట తానై పొంగే అనురాగ ఝరులు అంతట తానై పొంగే అనురాగ ఝరులు వింత వింత బంధాలతో వివిధ జీవ సతుల గట్టు భారతికిదే ఆహ్వానం బాసరలో శారదగా బాసిలు చైతన్య దీప్తి అనేకమై జగములేలు ఏకాత్మక మాతృశక్తి రాకాశసి వదనంతో ఏ కాలం అమృతమై శ్రీకరముల పంచు తల్లి చిరునవ్వుల పాల వెళ్ళి గీర్వానికి వేడుకోలు ప్రతి మనసున పెళ్ళువికే తెలివితేట ఊటలలో ప్రతి మనసున పెళ్ళువికే తెలివితేట ఊటలలో మొగ్గ తొడిగి జిజ్ఞాసల నిగ్గుల నింపి వీణా పాణికి నా వందనాలు బాసరలో శారదగా బాసిలు చైతన్య దీప్తి అనేకమై జగములేలు ఏకాత్మక మాతృశక్తి. ధన్యవాదాలండి. ఇప్పుడు నాకు చిన్న కవిత జ్ఞానప్రదాయని అదేం లేదు ఒకటే. అదేంటి అలా ఎలా కుదురుతుంది? పాట పాడాక కవిత ఉండదు. కానీ మధురమైన కంఠస్వరం తోటి చాలా చాలా రాగయుక్తంగా బాగా పాడారండి. అరవగారు మీరు ఏదో అరుస్తారేమో అనుకున్నా గానీ అరవలేదు. చక్కగా శ్రావ్యంగా అందంగా అద్భుతంగా ఆహ్లాదకరంగా అమోఘంగా పాడి వినిపించారు. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు కవిత లేదు. తులసి వెంకట రమణాచార్యులు గారు మీరు ఇట్లయితే నా కవిత నేను రాసుకున్నా చిన్నది చిన్నది జ్ఞానప్రదాయని మాకు వరదాయని మాఘశుద్ధ పంచమి సరస్వతీదేవి జన్మించిన రోజుగా ప్రతీక ధవళ వస్త్రధారి ధవళ పద్మ నివాసి అయిన సరస్వతీదేవి అహింసకు అధినాయక పూజించాలి ప్రపంచానికి కాంతినిచ్చే అమ్మవారు కనుక తిమిరాంధకారాన్ని దూరం చేసే విజ్ఞాన కాంతి కిరణ పుంజాన్ని వెదజల్లే దేవత సరస్వతీ దేవిని మాఘ పంచమి నాడు శ్రీ పంచమి పేరిట ఆరాధిస్తారు. చక్కగా సరస్వతి ఆరాధన వలన కలుగుతాయి వాక్శుద్ధి సద్బుద్ధి అధికంగా. అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలకు లభిస్తాయి జ్ఞానదాసులు విశేషంగా. కాళిదాసు రామకృష్ణ పరమహంసలకు జ్ఞానం ప్రసాదించును అద్భుతంగా. సర్వ జగత్తుకు జ్ఞాన స్వరూపిణిగా వీణాపాణిగా వీణుల విందుగా సర్వ విద్యలకు మూలాధారమైన వాగ్దేవిగా క్షీర నీరాన్ని వేరు చేసే హంస వాహన నాగేశ్వరిగా వేడుకుందాము సరస్వతి నమస్తుభ్యం అని మనస్ఫూర్తిగా. ధన్యవాదాలు. మీరు ఇలా గేయాలు కవితలు అద్భుతంగా మాకు వినిపిస్తుండగా ఎలా మేము ఆనందించకుండా ఉంటాము? చక్కగా ఆనందిస్తాము. కాకపోతే సమయాభావం ఉంటుంది కదా, సమయం అనేది చూసుకోవాలి కదా, అంతకంటే ఇంకేం లేదు. ఒకసారి ప్రత్యేకంగా ఈ పాటలు పాడే వాళ్ళందరికి కూడా మా రాజేంద్ర ప్రసాద్ గారి ద్వారా ఒక మంచి పాటల కార్యక్రమం కూడా పెడదాం సార్ తొందరలోనే. రాజేంద్ర ప్రసాద్ గారు అంటే అప్పుడు మౌనశ్రీ గారు మీరు నేను కూడా పాడతా అప్పుడు. ఇప్పుడు కంజీలు పెట్టి వాయించేస్తున్నారు. మీ పాట ఎంత అద్భుతంగా ఉండకపోతే రాజేంద్ర ప్రసాద్ గారు మ్యూజిక్ ఇస్తున్నారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. తర్వాత చూడండి మా కాప్రా అంటే ఏమనుకున్నారు, అంత చక్కగా అందరికి సహకరించి మ్యూజిక్ కూడా ఇస్తాం మేము వెనక నుంచి. చూసారా? తులసి వెంకట రమణాచార్యులు గారు. తులసి గారు వచ్చారా? ఓకే ఓకే. అందరికీ నమస్కారాలు. ముందుగా మన కాప్రా మల్కాజ్గిరి సోదరులు రాజేంద్ర ప్రసాద్ గారు మరియు దీపక్ జ్ఞాతి గారు, సోదరిమణి రాధాకృష్ణ గారు మరియు మన ఆత్మీయ సోదరులు మౌనశ్రీ మల్లి